నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుధీష్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకుందాం బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు డే నెంబర్ 1 అండ్ ఎపిసోడ్ నెంబర్ 3 గురించి. డే నెంబర్ 1, 2 కలిపే జరిగిందిలేండి ఈరోజు. అండ్ నిన్న ఎక్కడైతే ముగిసిందో ఈరోజు అక్కడి నుంచే ప్రారంభమైంది. మళ్ళీ మన సోనియా గారి నుంచి కానీ లేకపోతే మన నిఖిల్ ఇద్దరి తగాదా, నువ్వు యశికాని ఎందుకు సెలెక్ట్ చేసావు అండ్ నీ కంఫర్ట్కి నువ్వు సెలెక్ట్ చేసుకుంటావా అన్న వీటిలోనే ఆ గొడవలు మొదలు పెట్టింది. అండ్ ఇక్కడ ప్రేరణ మధ్యలో వచ్చి నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు నిఖిల్, ఎందుకంటే బిగ్ బాస్ అడగలేదు, ఎవరు అడగలేదు. అడిగినప్పుడు అంటే ఇక్కడ సోనియా ఏం అడిగిందంటే ఎంతమంది యష్నాని సపోర్ట్ చేస్తున్నారు అని. విష్ణుప్రియ అది అవసరం లేదు, మనం ఆ పొజిషన్లో ఉంటాం, రేపు పొద్దున మనల్ని అదే క్వశ్చన్ చేస్తే ఏం చేస్తాను అని కరెక్ట్గానే మాట్లాడింది. బట్ ఈవిడైతే లేదు, నాకు తెలియాలి, నేను అడగాలి, నేను చెయ్యాలి అంటే అక్కర్లేదు. అక్కడ చెప్తున్నాను కదా, అక్కడ స్పేస్ ఉండదు. ఈవిడ ఆ స్పేస్ క్రియేట్ చేసుకుని సెంటీమీటర్ చనివితే కిలోమీటర్ దూసుకెళ్ళిపోదామని రెడీగా ఉంటుంది. అలాగే దూసుకెళ్ళిపోతుంది కూడా. అలాగే గేట్లు తెస్తే బయటికి కూడా వెళ్ళిపోతాయి అనుకుంటున్నా. సో అలాగే అక్కర్లేదు, అక్కర్లేని ఆ గొడవని అలా ఎక్స్టెండ్ చేసి మనకి చిరాకు తెప్పించింది, అక్కడ హౌస్ మేట్స్కి చిరాకు తెప్పించింది. అండ్ ఈ లోపు మళ్ళీ మధ్యలో మన ఎవరి అమ్మాయి పేరు నైనిక అందుకుని ఫైర్ అయ్యి నువ్వేంటి చిన్నపిల్లలు చేస్తున్నావు అనుకుంటే ఈవిడ మళ్ళీ రెచ్చిపోతుంది. ఏంటి చిన్నపిల్లలు అంటే ఈవిడైనా ఇర్రెస్పాన్సిబుల్, ఓసీడీ ఉంది, లేదంటే బురదలో వేసుకుని తిను, సైడ్ డ్రైనేజ్లో వేసుకుని తిను అని ఇలాంటి మాటలు ఈవిడైనా ఈవిడ చిన్నపిల్ల అంటే మాత్రం రేజ్ అయిపోద్ది. అంతేలేండి, నోరున్న వాళ్ళదే రాజ్యం అంటారు కదా. బిగ్ బాస్లో ఎస్పెషల్లీ ఇలాంటి గొబ్బు నోరు ఉన్న వాళ్ళది ముందే ఉంటుంది నా రాజ్యం. సో అక్కడి నుంచి అందరూ ఏదో చిల్లర గొడవ ఇదంతా. బేసిక్గా చెప్పాలంటే సో హ్యాండిల్ చేయడం రాలేదు. నిఖిల్ హ్యాండిల్ ఏముంది, ఏమన్నా చెప్పా అంటే నోరు వేసుకుని పడి, నేను చెప్పాను కదా, ఇద్దరు మాట్లాడుకుంటే అది చర్చ, ఒకడే నోరు వేసుకు పడిపోతే అది అదే. సో నెక్స్ట్ డే అక్కడితో అది ముగిసింది. నెక్స్ట్ డే అల్లు అర్జున్ గారి పుష్పలో ఏ బిడ్డ ఇది నా అడ్డ ఆ సాంగ్తో మొదలైంది. అందరూ బాగానే డ్యాన్సులు చేసి బాగానే చేశారు. ఫస్ట్ టైం మన నాగమణి కంటే స్లీపింగ్ అండ్ డార్క్ దేర్ బార్కింగ్. ఈలోపు యశ్ని వచ్చి ఏంటి ఇక్కడ సరే పర్లేదులే కానీ వచ్చి కిచెన్లో ఎవరొకరు హెల్ప్ చేయడం ఏదో వచ్చి అలా ఉండకు. అలాగే ఈలోపు అబ్బాయి మన ఓమాదిత్య గారు అలాగే మన ఆఫ్రిది వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ఏంటంటే ఒక కలిసి అందరితోనే ఉండడు, వేరేగా ఉంటాడు అని. అండ్ ఏదైనా చెప్తే కూడా తీసుకోలేడు. అండ్ ప్రాస్పెక్టివ్ గురించి కూడా మాట్లాడుకున్నాం. బ్యాడ్ గుడ్ అనేది మన ప్రాస్పెక్టివ్, మనం ఏది ఎలా నాకు గుడ్ అయింది నీకు బ్యాడ్ అవచ్చు, నీకు బ్యాడ్ అయింది నాకు గుడ్ అవచ్చు అని వ్యాలిడ్ పాయింట్ మాట్లాడాడు అబ్బాయి అభయంగా అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు. అండ్ ఓం గారు ఏదో అక్కడక్కడ ఇలాంటి గెస్ట్ అపీరియన్స్ ఇచ్చు కెమెరాలు ఈయన ఎక్కడ ఉన్నాయని ఎదుక్కుంటాం సరిపోతున్నట్టు ఉంది ఈ రోజంతా. అలాగే అనిపించింది నాకైతే. ఆ తర్వాత అఖిలు మన నాగమణి కంటే మాట్లాడుకుంటూ నువ్వే వాయిస్ రేస్ చేయకు, వాళ్ళిద్దరిని కూడా ముందుకు పంపించు, లేకపోతే నువ్వేదో వాళ్ళిద్దరిని కంట్రోల్ చేస్తున్నట్టు ఉందంటే యా నేను అదే అనుకుంటున్నాను యా అంటూనే అఖిల్ అక్కడ సంభాషణ కంటిన్యూ చేశాడు. ఆ తర్వాత సోనియా గురించి కూడా మాట్లాడుకున్నాడు. ఆవిడకి అక్కడ స్పేస్ లేదు, కానీ ఆవిడ నాకు స్పేస్ ఇవ్వట్లేదు మాట్లాడడానికి అని ఈయన బాగా మొర్రుకుంటున్నాడు నిఖిల్. సో అదే నాగమణి కంటతో. ఆ తర్వాత విష్ణుప్రియ ఈ ఫుడ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. ఏంటంటే ఆవిడ కూరలో కారం ఎక్కువ వేసిందంటే దానికి కారణం కూడా నిఖిలే. ఎందుకంటే ఆయన కారం ఎక్కువ తింటే ఆయన టేస్ట్ చూపించినప్పుడు కొంచెం కారం ఏంటి పర్లేదు అన్నాడంటే అప్పుడు దానివల్ల మిగతా వాళ్ళందరికీ కారం ఎక్కువైంది. సో దాన్ని బట్టి నా గుడ్డు ఉంది కదా, నా పాలు ఉన్నాయి కదా, నా పంచదార ఉంది కదా అని ప్రతి ఒక్కళ్ళు వచ్చి అడుగుతుంటే మళ్ళీ ఈవిడ చెప్పిందంటే రేషన్ లిమిట్ ఇచ్చారు. రేషన్ లిమిట్ ఇచ్చినప్పుడు లిమిట్గా ఒక్కొక్కసారి వచ్చి నేను 100 మంది 14 మంది ఉన్నారు, 14 సార్లు వంటలు చేసుకుని తింటామంటే మిగతా అంతే ఆంఫట్ అయిపోద్ది. గ్యాస్ గట్రా రేషన్లో రాకపోయినా మీరు నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ రేషన్లోకి వస్తాయి కదా, జాగ్రత్తగా వాడుకోవాలి కదా. సో ఈ రోజు పొరపాటు, కాకపోతే వాళ్ళు ఈ రోజుకి పొరపాటు జరిగింది, రేపటి నుంచి అది చెయ్యను. వాళ్ళు మాట్లాడుకున్నారు ఎవరు ఆ టేబుల్ దగ్గర, మన అక్క ప్రేరణ వీళ్ళందరూ మాట్లాడుకున్నారు. నాగమణి కంటే వీళ్ళందరూ ఓట్ చేస్తున్నప్పుడు అదే ఆ 14 మంది ఉన్నప్పుడే కూర్చోబెట్టి అదే మొక్క చెప్పుంటే బాగుండేది. కాకపోతే అది కన్వే కాలేదనుకుంటా. మళ్ళీ దాని తర్వాత అఫ్రీది వచ్చి నేను గుడ్ వేసుకుంటాను అన్నాడు. తర్వాత సీత వచ్చి ఆవిడ కూడా
నేను కూడా ఆమ్లెట్ వేసుకుందాం అనుకుంటున్నా అంటే సోనియా ఏదో డిఫెండ్ చేసింది, నువ్వు చెప్పు మాట్లాడు వెళ్ళు అని. అదే నేను మాట్లాడతాను, నేను చెప్తాను అంటే ఈలోపు ఈవిడ వచ్చి ఇదే ఈ రూల్ పాస్ చేస్తున్నారు అని చెప్పింది. ఓకే, వెల్ అండ్ గుడ్. దాని తర్వాత మళ్ళీ వీళ్ళు ఈ టాస్క్ డిస్ట్రిబ్యూషన్లోకి వచ్చారు. అండ్ ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడుతున్నాడు అబ్బాయి కూడా ఏదో సజెషన్స్ ఇచ్చాడు. అది కూడా అందరూ ఓకే, అందరూ చర్చించుకొని మొత్తానికి ఏం కన్క్లూజన్ ఇచ్చాడైతే ఇక్కడ చూపించలేదు. సో దాని తర్వాత ఇమీడియట్గా షిఫ్టింగ్ టు ఈ డిస్కషన్లో జరుగుతాయి, ఎవరు ఏ పనులు చేయాలి అనేది. ఫస్ట్ అఖిల్ అయితే అక్క, మణికంఠ అండ్ పృథ్వీ, అఫ్రిది కుకింగ్లో ఉంటారని చెప్తే మళ్ళీ సీత మొదలెట్టింది. నేను ఎందుకు లేదు అంటే నా కంఫర్ట్ కోసం, నేను కంఫర్ట్ అనే పదం అయితే వాడాడు, అది హెచ్చుతగ్గులుగా. నీ కంఫర్ట్ కోసం నువ్వు పెట్టుకోవడం ఏంటి అంటే నేను బాగా చేయట్లేదా, నేను చికెన్ చేస్తే తినలేదా, మూగిడి కూడా నాకేహారు కదా ముందా అంటే, కాదు తల్లి విను, ప్రశాంతంగా విను, నాన్న కంఫర్ట్ అన్నది అది కాదు. ఇక్కడ నిఖిల్ ఏంటంటే ఆ మాట వదిలేస్తున్నాడు, దాన్ని తిరిగి ఏమంటారు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు లేదా కవర్ చేసుకోలేకపోతున్నాడు. మెయిన్ అంటే వీళ్ళు మా గొంతేసుకు పడిపోతుంటే వాళ్ళని డిఫైన్ చేసుకోలేకపోతున్నాడు. అది అంటే సీత వీళ్ళు అదే అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కాబట్టి ఈ సీత కూడా అదే అండ్ కొంచెం ఆర్గ్యుమెంట్ గట్టిగానే మొదలుపెట్టింది. ఆ తర్వాత ఇది కంటిన్యూ ఫైనల్గా అద్భుతమైన ఘట్టం మొదలైంది. ఫస్ట్ ఎలిమినేషను చీఫ్స్ అందరికీ ఒక చైన్లు పంపించాడు బిగ్ బాస్. ఆ సెటప్ అంతా కూడా బాగుంది. ఆ చైన్లు ఒక్కొక్కరు 3 చైన్లు పంపించారు, ఒక్కొక్కరు మెల్ల వేసుకోమన్నారు. ఏ కలర్ వేసుకున్న వాళ్ళని ఆ కలర్ చైర్లో కూర్చోమన్నారు. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో టాస్క్ పెట్టాడు. ఏంటంటే పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ కత్తిది వీళ్ళు నామినేట్ చేసే వాళ్ళు ఇద్దరు ఫోటోలు తీసుకెళ్ళి ఆ రాక్ మీద పెడతారు, వాళ్ళ కారణాలు చెప్పి వీళ్ళు ముగ్గురులో ఎవరైతే ఫస్ట్ ఆ కత్తి తీస్తారో నామినేట్ చేద్దాం అనుకునే వాళ్ళని పొడాలి. సో అది టాస్క్. దాని తర్వాత ఫస్ట్ సోనియాని స్టార్ట్ చేయమని, ఎందుకంటే పాప కొంచెం ఫాస్ట్గా ఉంది కదా, ఎవరిని మాట్లాడినవ్వట్లేదు. అదే ప్రేరణని ప్రేరేపించిన సోనియా అన్నాను కదా, ఏం ప్రేరేపించింది అసలు ఏంటో ఒకసారి ఈ నామినేషన్స్లోనే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ నామినేషన్ అక్కని ప్రేరణని పెట్టింది. అక్క గురించి చెప్తూ అంటే ఆ మాడిపోయిన పప్పు తినదంట. పప్పు మాడిచి పెట్టడం వల్ల మాడిపోయిన మొహం వేసుకుని ఇప్పుడు సోనియా కూడా వచ్చేసి నామినేట్ చేసింది అక్కని. అదైతే కాదు, కొన్ని వ్యాలిడ్ పాయింట్స్ కూడా చెప్పింది. ఏంటంటే అందరూ కూర్చున్నప్పుడు సరదాగా మా ఆకలి అంటే నీకు అలసైపోయింది అక్క అని ఏదో చెప్పింది కదా నిన్న. అది నేను నార్మల్గా చెప్తే తను సీరియస్గా దాన్ని పెద్ద ఇష్యూ చేసింది, అటు తిరిగింది ఇటు తిరిగింది ఏదేదో చెప్పిందని చెప్పింది కదా. సో దాని గురించి ఒక ఇష్యూ మాట్లాడింది. అండ్ అది కాకుండా ఏమంటారు అందరూ కలిసి ఈవెంట్ సెలెక్ట్ చేసుకున్నారు. సెలెక్ట్ చేసుకున్నప్పుడు నేను ఫస్ట్ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి స్నానం చేసి వచ్చి అంటే అప్పటికే 2 రోజుల నుంచి ఆకలిగా ఉన్నాం, అందరూ మాడిపోతున్నాం. అండ్ కానీ నువ్వు టైం తీసుకుని వంట స్టార్ట్ చేసావంటే అంటే ఎలా పడితే కొంతమంది శుచి శుభ్రతాన్ని పాటిస్తారు కదా, అంటే ఈ మోడర్న్ అమ్మాయి అది తెలియకపోవచ్చు కానీ శుచి శుభ్రతాన్ని కొంచెం పాటిస్తారు. ఆ రకంగా ఏమన్నా అయ్యుండొచ్చు, మరి నాకు తెలియదు, ఇది జస్ట్ నా ఎల్యూజినేషన్ అంతే. అలా చేసి ఉండొచ్చు. బట్ స్టిల్ ఆ కుక్కర్ గురించి తెలియదు, అది టెక్నికల్ ఇష్యూ అని ఇవిడైతే మన అక్క కూడా వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది. కానీ ఎదుటి వాళ్ళని మాట్లాడినకపోవడం సోనియాకి వచ్చిన ఆ జబ్బు కాబట్టి దాన్ని మనం ఏం చేయలేం. సో ఎంతసేపు ఉన్నా కూడా ఆవిడ మాట్లాడినవ్వకుండా ఈవిడ పాయింటే పెట్టింది. అండ్ ఆవిడ అక్క కూడా ఇది టెక్నికల్ ఇష్యూ, ఆ టెక్నికల్ ఇష్యూ కాదు, అది రెస్పాన్సిబిలిటీ అని డిసైడ్ చేసింది. మధ్యలో నిఖిల్ చీఫ్లు మాట్లాడుతుంటే అక్కడ నువ్వెవడరా చెప్పడానికి పక్కలాడిగా అని నిఖిల్గా అనేసినట్టు మాట్లాడింది. ఏంటంటే అవును అది కరెక్ట్, ఈ పాయింట్ అయితే వ్యాలిడ్, ఎందుకంటే జడ్జెస్కి అయితే మాట్లాడమని ఏం మధ్యలో ఇంటర్ఫేర్ కాను. కాకపోతే ఇక నిఖిల్ పాయింట్ ఏంటంటే ఆవిని కూడా నువ్వే మాట్లాడేయకు అని చెప్తే ఈయన మాట్లాడడం లేదు కూడా. అది ఇంకా కామెడీ, మామూలుగా లేదు అసలు, మామూలుగా ఉండదు మన సోనియాతో. దాని తర్వాత ప్రేరణ వచ్చింది. నువ్వు ఫన్, ఎంజాయ్మెంట్ కోసం వచ్చావు తప్ప సీరియస్నెస్ లేదు, అండ్ ఏదైనా న్యూట్రలైజ్ చేద్దామని చూస్తున్నావు. ఇందాక నువ్వు ఏదైనా పాయింట్స్ అయినా చూడ ఏదైనా గొడవలు జరుగుతున్నాయి, ఇప్పుడే ఎందుకు గొడవలు పడుతున్నారు, ఇంకా ముందు గొడవలు పడాల్సి చాలా ఉన్నాయి టాస్కుల్లో, నీకట్ట నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేదో. ఇదైతే ఒక సుత్తి రీజన్ పెట్టి నామినేట్ చేసింది. మరి ఎందుకు చేసిందో ఆవిడకైనా తెలుసో లేదో మనకు తెలియదు, కానీ దానికి ప్రేరణ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్గానే ఉందంటే స్వాపింగ్ నీ డీసెంట్, అంటే నీకో పని వద్దన్నావు, సీతకో పని వద్దంది, మీరిద్దరు స్వాప్ అయిపోతే ఇంకా మొత్తం సొల్యూషన్ అయిపోయేది. కానీ నేను అక్కడ మాట్లాడలేదు, ఆ గొడవ నీకు ఎక్స్టెండ్ చేయడం ఇష్టం లేక తర్వాత పక్కకు వచ్చి ఇలా చేసుంటే సరిపోయేది కదా, ఎందుకు అంత డిస్కస్ చేశారు అని మాత్రమే చెప్పాను. నేను ఇక్కడ ఫన్ కోసం రాలేదు, నా లిమిట్స్ నాకు తెలుసు, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు అన్నట్టే చెప్పింది. వెల్ అండ్ గుడ్.
ప్రేరణని మాట్లాడడానికి కోప్పడడానికి ప్రేరేపించిన సోనియా. అదే చెప్దాం. అంటే 2 రోజుల నుంచి ఇవి కనిపించలేదు. ఈ రోజు డిస్కషన్లో మాత్రం పర్ఫెక్ట్గా మళ్ళీ నీకు తెలుగు రాదు కదా, తెలుగు తెలియదు కదా, అందుకే అర్థం కాలేదేమో నీకు తెలుగు అన్నట్టు చెప్పింది. కానీ ఈవిడ వాడిన పదాలు మాత్రం అవే కరెక్టే. ఆవిడకి తెలుగు బాగానే అర్థమైంది. ఈవిడ కాకపోతే తెలుగు గురించి పోర్ట్రేట్ చేస్తుంది. ఒక పాయింట్ చెప్పాలి ఇక్కడ, తెలుగు వాళ్ళు వచ్చారా లేదా అనేది అది ఇంపార్టెంట్. తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళకి ప్రిఫర్. ప్లస్ తెలుగు వచ్చిన వాళ్ళు తెలుగు ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నారు ఎలా అంతవరకు అర్థమవుతుంది. మినిమం 70 to 80% ఆ క్లారిటీ ఉంది. అందుకంటే వాళ్ళు మన భాషకి ఇచ్చిన రెస్పెక్ట్, అది నేర్చుకుని వచ్చి మన దగ్గర ముందు ఈ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారంటే వాళ్ళు మన భాషకి రెస్పెక్ట్ ఇస్తున్నారండి. అలాంటి వాళ్ళకి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వడం మన రెస్పెక్ట్. సో అబ్బో శబాస్. సో ఇక్కడ దీంతో ఈ భాష గోళ పక్కకు పోద్దని నేను అయితే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ డిస్కషన్ని ప్రేరణ ప్రాపర్గా చక్కగా అనలైజ్ చేసే చెప్పింది. దాని తర్వాత అయిపోయింది, ఓవర్, ఇంకా అయిపోయింది. నువ్వు నాకు నేను తప్పుగా నీకు పోర్ట్రేట్ చేసిన సారీ అని చెప్పింది కదా ప్రేరణ. అయిపోయింది, ఓవర్, డిస్కషన్ ఓవర్. నేను చెప్పేశాను కాబట్టి ముందు నన్ను మాట్లాడిని, ఇది కూడా క్లారిటీగా ప్రాపర్గానే చెప్పింది. నువ్వు నన్ను మాట్లాడిని ఫస్ట్. అండ్ ఈవిడ అరుస్తుంటే ఆవిడ కూడా అరిచింది. ఈవిడ్ని ఓవర్లాప్ చేసింది ఫస్ట్ టైం. సోనియాని 2-3 రోజుల్లో ఓవర్లాప్ చేసి ఈవిడ పాయింట్ ఏంటో ఈవిడ పర్ఫెక్ట్గానే పెట్టింది అక్కడ. సో అక్కడ ఈ విషయంలో అక్క విషయంలో ఒక వ్యాలిడ్ పాయింట్తోనే నామినేట్ చేసిన సోనియా. బట్ ఇది మాత్రం ఒక తుప్పాస్ రీజన్తో నామినేట్ చేసింది. దాన్ని బాగానే డిఫైన్ చేసుకుంది ప్రేరణ. సూపర్ అనే చెప్పాలి. ఈ మధ్యలో కాసేపు మళ్ళీ గ్రామర్ క్లాసులు తీసుకొని ఏవో టాపిక్ అటు ఇటు తిరిగి మొత్తానికి కన్క్లూజన్ అయితే వచ్చింది. సో దాని తర్వాత మొత్తానికి ముగించారు ఆ డిస్కషన్ని. ముగించిన తర్వాత యశిక వెళ్ళి ఆ కత్తి తీసుకుని ఫస్ట్ అక్కను పొడిచి ఇక్కడ ఈవిడ ఈ పాయింట్లో ఈవిడ చెప్పిన పాయింట్ వ్యాలిడ్గానే ఉంది. ఏంటంటే మీరిద్దరు పర్సనల్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మీ ఇద్దరు పర్సనల్స్ మధ్య నేను లేను, నాకు తెలియదు. కానీ అక్కది జనరల్ పాయింట్ కాబట్టి ఆ పాయింట్లో అయితే నేను ఉన్నాను, అది నాకు కూడా అనిపించింది కాబట్టి నేను అక్కని చేస్తున్నా అని చెప్పింది. పర్ఫెక్ట్, సూపర్ అనిపించింది ఇక్కడ మాత్రం. నెక్స్ట్ నోబెల్ వచ్చాడు, మణికంఠ నామినేట్ చేశాడు. నువ్వు మింగిల్ అవ్వట్లేదు అని మణికంఠ గట్టిగా ఆర్డర్ ఇచ్చాడు. ఏం మాట్లాడాలో అర్థం కాక వెళ్ళిపోయాడు. ఏంటి చాలా నువ్వు మింగిల్ అవ్వట్లేదు, నాతో కనెక్ట్ అవ్వట్లేదు అని 2 పొక్కలు చెప్పాడు. దాని తర్వాత మణికంఠ లేచి అప్పట్లో మరి అన్నట్టు ఒంటరి పోరాటం అన్నాడు, అటెన్షన్ కటింగ్ అన్నాడు, 1.5 kg తగ్గాను అన్నాడు, దాని తర్వాత వెయిట్ లాస్ అయ్యాను అన్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళాను అన్నాడు, నేను ఇప్పుడే సెటిల్ అవుతున్నాను, మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఇప్పుడే సెటిల్ అవుతున్నాను, నేను ఒంటరిగా పాటలు పాడుకుంటా అని చెప్పాడు. ఇక్కడ పాటలు పాడడానికి రాలేదు కదా నువ్వు అంటే ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఏమన్నాడు, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అని గట్టిగా ఒక కౌంటర్ ఇచ్చాడు. అప్పటికి మూసుకుని వెళ్ళి సరే సరే అని వెళ్ళిపోయాడు. ఇంకా నేబుల్ కొంచెం డిఫెండింగ్ స్కిల్స్ పెంచుకుంటే బాగుంటుంది. మణికంఠకి డిఫెండింగ్ స్కిల్స్ బాగుంది. మాట తీరు మణికంఠ సోనియా మాటలతో అయితే ప్రస్తుతానికి మాయ చేస్తాట. మాటలతో మణికంఠ ఒక రకంగా పరే, సోనియా అయితే అది వేరే రకంగా అండి. దాని తర్వాత అక్కని సేమ్ కనెక్షన్ లేదు అంటే ఈవిడ లేచి మేబీ నువ్వు ఇందాక ఏదో డిష్ చేసుకుంటానో దానికి ఇండివిజువల్ కుకింగ్ లేదు అని చెప్పాను కదా, దానివల్ల నువ్వు నన్ను నామినేట్ చేస్తున్నట్టున్నావు. బట్ అది చెప్పడం ఇష్టం లేక వేరే రీజన్స్ చెప్తున్నావు అంటే అబ్బాబ్బే అలా లేదని అబ్బాబ్బే అని ఏదో చెప్పాడు. బట్ స్టిల్ నామినేషన్ ఓకే అని యాక్సెప్ట్ చేసింది. వెల్ అండ్ గుడ్, అంతే, అంతటితో అయిపోయింది. మళ్ళీ యశికాయ వచ్చి మన నాగమణికంఠ అని పెట్టి ఆయన ఏదైతే చెప్పారో ఇద్దరితో కంపేర్ చేసుకుంటే నీ మీద నాకు ఆ పాయింట్ అనిపించింది అంటే ఆయన నాకు అర్థమైంది, మీరు ఎందుకు అన్నారో ఏం చేశారో ఏదో అర్థమైంది అని చెప్పాడు. అంతటితో డిస్కషన్ కట్ చేశారు. దాని తర్వాత బాద్షా గారు వచ్చి నాగమణికంఠని ఫస్ట్ అండ్ అక్కనే ఇద్దరిని చేశారు. నాగమణికంఠకి చెప్పింది ఏంటంటే నువ్వు గేమ్ని కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నావు, బిగ్ బాస్ ఒకటి చెప్పినప్పుడు నువ్వు ఎక్స్ట్రాలు ఎందుకు చేస్తున్నావు, ఇందాక ఆవిడ్ని కూడా నువ్వు అన్ఫిట్ అని డైరెక్ట్గాను నాకు అనిపిస్తుంది. నువ్వు అన్ఫిట్ అనడం వేరు, నువ్వు అన్ఫిట్ అని డైరెక్ట్గా అనడం వేరు. అంటే నువ్వు నన్ను కడిగా చెప్పుతో కొట్టడం వేరు అన్నట్టే చెప్పాడు ఈయన ఏం సిద్ధాంతం ఏంటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నువ్వు ప్లేయర్లా ఉండు, ఎంపైర్లా ఉండు కానీ ఇంత పొడుగు చేశాడు. భాషకి మా నాగమణికంఠ నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. అంటే నిన్నటి వరకు ఈ 2 రోజులు చూసింది కాబట్టి ఇప్పుడు మాట్లాడిన దాన్ని బట్టి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదనుకుంటా. ఆయన నామినేషన్ వచ్చే వరకు చివరి బాల్ వరకు వెయిట్ చేసినట్టు చివరికి సెకండ్ వరకు ఆయనకు ఆలోచించి ఓకే ఇక్కడ ఇప్పుడు వరకు నేను అనుకున్న అతని కన్నా ఇతను ఇంకా వర్స్ట్గా ఉన్నాడు, సో ఈయనే చేద్దాం అనుకున్న డెసిషన్ ఆయనకు ఉంటుంది. ఇక్కడ నాగమణికంఠ వాదన ఏమీ లేదు, డొల్లా.
ఏదో నోరుంది కదా, భగవంతుడు నోరు ఇచ్చాడు కదా అని ఇలా ఇలా ఇష్టం వచ్చినట్టు వాగేస్తుంటారు కొంతమంది. ఆ తర్వాత కామాకి పులి స్టాప్కి ఏదో తేడా చెప్పాడు, అది ఓకే. భాషా గారు బాగానే డిఫైన్ చేసుకున్నారు. అండ్ ఇక్కడ ఈయన కూడా కొన్ని ఉన్నాడు, కొన్ని కొన్ని పాయింట్లు మాట్లాడాడు, వెళ్ళండి కూడా. దాని తర్వాత అక్క వచ్చింది. అక్క కర్రీ కారం గురించి అండ్ వేరే వాళ్ళు వంటలు చేసుకుంటా అంటే వద్దని, నిన్న ఒకలా ఉన్నావు ఈరోజు ఒకలా ఉన్నావు అని గట్టిగానే ఆయన, అందుకే నేను నామినేట్ చేస్తాను అని చెప్పాడు. ఈవిడ లేచి నేను నిన్న నాకు ఒంట్లో బాగాలేదు, అలాగే 1 కర్రీ 1 హౌస్ అనే నినాదాన్ని నేను ముందుకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను అండ్ కాబట్టి, అండ్ మధ్యలో బిగ్ బాస్ రూల్స్లో పెట్టలేదు కదా అని ఈయన భాషా గారు చెప్పారనమాట. ఇవన్నీ బిగ్ బాస్ రూల్లో పెట్టలేదు, మీరే ఎందుకు సృష్టిస్తున్నారు అంటే, ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు నేనున్నాను అని పృథ్వీ లెగిసి, ఇది కూడా బిగ్ బాస్ రూల్లో పెట్టలేదు, నేను మాట్లాడవచ్చు, అది మనకు తెలియదు, వ్యాలిడ్ పాయింటే. అన్నీ బిగ్ బాస్ రూల్లో పెట్టాల్సిన అవసరం లేదు, కొన్ని మనం తెలుసుకుని అక్కడ, కాకపోతే అది అందరికి ఆమోగ్య యోగ్యమైన ఉండాలి. సో అక్కడితో వీళ్ళిద్దరు వాదన ముగించిన తర్వాత మళ్ళీ మన నైనిక వచ్చింది. నైనిక వచ్చి మణికంఠని పెట్టి నీ డిఫెన్స్ వీక్గా ఉంది అని చెప్పింది. ఆయన కూడా ఆయన స్టైల్లోనే, నీకు అర్థం కాలేదేమో నేను మళ్ళీ చెప్తానంటే, లేదు మేబీ నాకు అర్థం కాకపోయి ఉండొచ్చు, ఇంక నువ్వు చెప్పకు, ఆ సోదరి ఓపిక నాకు లేదు, ప్లీజ్ దయచేసి నన్ను వదిలే అన్నాడు. ఓకే, వెల్, వెరీ గుడ్, మేబీ అని చెప్పి వదిలేశాడు. సో ఇక్కడతో ఈ 3 నామినేషన్స్ ముగిశాయి. సో ఇప్పటి వరకు నామినేషన్స్లోకి సోనియా ఇద్దరు అక్కని ప్రేరణని నామినేట్ చేసింది. ఆ తర్వాత మన నబిల్ ఆఫ్రిది గారు వచ్చి మణికంఠని అక్కనే చేశారు, భాషా గారు వచ్చి మణికంఠని అక్కనే చేశారు. ఇలా తర్వాత ఈ మధ్యలో గ్యాప్లో మన ప్రేరణ అండ్ యశ్విని మాట్లాడుకుంటున్నారు. నేను ఫ్రెండ్ అనుకున్నాను, అది ఇంత పెట్టుకుందని ఆ మధ్యలో అంటే, అంతే అలాగే ఉంటారు మరి, ఎవరు అలా ఉంటారు, అందరూ గేమ్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. అంటే ఈ లోపు విష్ణుప్రియ ఈయన పృథ్వీకి కాఫీ గెలుపుతూ దాంతోపాటు పులిహార కూడా కలపడానికి ట్రై చేస్తుంది. ఆయన అబ్బాయి వద్దు వదిలే అన్నాడు. దాని తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా మళ్ళీ మన అక్క వచ్చింది, పృథ్వీని అండ్ నోబెల్ని చేసింది. పృథ్వీని ఏంటంటే కిచెన్లో హెల్ప్ ఆఫర్ చేయట్లేదంట, అండ్ నిన్న చేయలేదు ఈరోజు చేయలేదంట. అందుకని ఆవిడ కిచెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంచుకుని ఆయన్ని కాఫీ గురించి నామినేట్ చేసి అదొక బిస్కెట్ రీజను. నిజంగానే ఆయన కోపం రావడంలో తప్పులేదు, కానీ నోరు జారకుండా ఉంటే బాగుండేది. మధ్యలో మన సీతక్క రేజ్ అయింది, నువ్వు డిష్ వాష్ చేసావు కదా చెప్పు అంటే, ఈ లోపు మన పృథ్వీ నిఖిల్ రేజ్ అయ్యాడు, నువ్వు ఆగు, నువ్వు మాట్లాడడానికి లేదంటే నువ్వు మాట్లాడడానికి ఇద్దరు మాట్లాడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు మాట్లాడుతున్నారు ఇద్దరు, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వీళ్ళిద్దరు రీజన్స్. అయినా ఎవరు నామినేషన్, వీళ్ళిద్దరు ఎందుకు కుట్టుకున్నారు నాకు అర్థం కాలే. బిగ్ బాస్ రూల్ పెట్టి వీళ్ళకి అర్థం అవుతుందో లేదో నాకైతే అర్థం కాలే. మధ్యలో ఎవరో మాట్లాడు, ఫస్ట్ థింగ్ మనం ఆల్రెడీ రూల్ పెట్టుకున్నాం కదా, మేము మాట్లాడవచ్చు మీరు మాట్లాడకూడదు అన్నట్టే ఏదో చెప్పాడు. అయినా సరే వాళ్ళిద్దరిని కొట్టుకుని చావనేవాడు, మధ్యలో వీళ్ళు 3 వాళ్ళు వచ్చి మాట్లాడడం అనవసరం. దాని తర్వాత సిల్లీ రీజన్ అని, తర్వాత మళ్ళీ ఈయనకి అక్కకి రేజ్ అయిన తర్వాత డూ ఇట్ రాంగ్ అని ఇలా వేలెత్తి చూపించాడు. బట్ ఆ తర్వాత ఇమీడియట్గా లేచి సారీ అక్క అని చెప్పాడు, వెల్ అండ్ గుడ్, అంత బాగా. నోబుల్ని నువ్వు నాతో సరిగ్గా మింగిల్ అవ్వట్లేదు, నువ్వు వాయిస్ సైడ్లో నీలో ఫైర్ ఉంది కానీ అది బయట రావట్లేదు, ఐ పుష్ యూ టు పెట్రోల్ తెచ్చాను అందుకే నీకోసం, ఏ హెత్తను మొత్తం తగలెట్టే కాంపనని చెప్పింది నోబుల్ని. నేను మీ మాటలకు ఏకీభవించను, ఎందుకంటే నేను అందరితో మాట్లాడతాను, మీతో తప్ప అయితే అది నేనేం చేయలేను అని ఏదో చెప్పాడు. అసలు ఇదే సోది నామినేషన్, మళ్ళీ దానికి ఈయన సోది ఎక్స్ప్లెనేషన్, మళ్ళీ ఇదంతా మనకు అనవసరం. కానీ ఇమీడియట్గా నిఖిల్ లేచి పృథ్వీని పొడి చేసి, అది ఇందాక వాదన జరిగింది అదే నిఖిల్ పాపం ఏదైనా కవర్ చేద్దాం అనుకున్నా కానీ కవర్ అవ్వట్లేదు, తెలిసిపోతుంది. బట్ ఈలోపు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే బిగ్ బాస్ ఇది ఎక్స్ప్లెనేషన్ పక్కనకి వెళ్ళి ఇచ్చుకోండి, ఇప్పటికే లేట్ అవుతుంది, నేను కూడా ఇంటికి వెళ్ళి టీ తాగాలి, కాబట్టి మీరు తర్వాత మాట్లాడుకుంటే అక్కడతో ఈరోజు ముగిసింది. ఏదో అనుకుంటే ఇంకేదో జరిగింది అన్నట్టు ఎక్స్ప్లెనేషన్స్, ఏదో ఫైర్ ఉంటుంది ఏదో అనుకుంటే అందరూ మినీ ఫైర్స్తో వచ్చారు. మరి రేపు ఇంకా ఏమన్నా ఉంటుందో, రేపు కూడా ఏం ఉండేలా కనిపించట్లేదు. మెయిన్ క్యాండిడేట్ సోనియా నామినేషన్లో వచ్చినప్పుడు ఫైర్ తప్ప ఇంకెక్కడ ఏం కనిపించలేదు. ఏదో అలా నడిచింది అంతే ఈరోజు ఓ రకంగా చెప్పాలంటే. సరే అయితే ఈ రోజుకి సైనింగ్ ఆఫ్, మళ్ళీ రేపు అనాలిసిస్తో మీరు కలుసుకుంటాను. గుడ్ నైట్.